అందరికీ నమస్కారం. రాధారమణం తెలుగు ఆడియో నవల్కి స్వాగతం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాక్షసుడి వలలో అందాల జాబిలమ్మ 15వ భాగం. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఒకసారి కేశవని అడిగి చూడండి, తను ఒప్పుకుంటే ఇంకేం, త్వరగా ముహూర్తాలు పెట్టేసి నలుగురికి ఒకేసారి పెళ్లి చేసేయచ్చు కదా అన్నయ్య గారు అని అంటుంది సుగుణ. సుగుణ మాటలకు వీరభద్రం ఆలోచనలో పడతాడు. ఆలోచనలో పడిన వీరభద్రాన్ని చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది సుగుణ. పక్కనే ఉన్న జానకమ్మ గారు కూడా మనసులో అవును, అన్నయ్య చేతనే కేశవని డైరెక్ట్గా అడిగించేస్తే ఏ విషయమో తేలిపోతుంది కదా, ఎందుకు ఈ ముసుగులు గుద్దులాటలు అనుకుంటూ, అవును అన్నయ్య, సుగుణ చెప్పింది చాలా బాగుంది. ఈసారి నువ్వు కూడా కేశవని అడిగి చూడు, ఏమంటాడో దాన్ని బట్టి ఆలోచిద్దాం అని జానకమ్మ గారు చెప్పేసరికి, అలాగే చెల్లమ్మ, బావ కూడా ఉంటాడు కదా, అప్పుడు బావ ఎదురుగానే కేశవని అడుగుతాను అని అంటాడు వీరభద్రం. ఈలోగా కేశవ రెడీ అయ్యి కిందకి వస్తూ సోఫాలో కూర్చుని పేపర్ తిరిగేస్తూ ఉంటాడు కేశవ. వీరభద్రం అక్కడ కేశవని చూడగానే తన వద్దకి వెళ్దామని అనుకునేసరికి అప్పుడే ప్రతాప్ గారు కూడా బయట నుండి కోపంగా లోపలికి వస్తూ, కేశవ, ఆ గుణ మనిషిని ఎందుకు ప్రాణాలతో వదిలిపెట్టావు? వాడిని అక్కడే కాల్చి పడేయవలసింది, నేను చూసుకునేవాడిని కదా అని సోఫాలో కూర్చుంటూ కోపంతో రగిలిపోతూ, నా ఊరిలోకి వచ్చి నాకే తెలియకుండా కల్తీ సారా అమ్మి నా ఊరి ప్రజల ప్రాణాలను తీసిన వాడిని ఊరికే వదలకూడదు అని అంటారు ప్రతాప్ గారు. కేశవ ప్రతాప్ గారి ఆవేశాన్ని చూస్తూ చిన్నగా నవ్వుతూ, లేదు నాన్నగారు, వాడిని వదలకపోతే వాడి చేత మన ఊరికి సరఫరా చేసి వాడి బాస్, వాడి ముఠాని మనం పట్టుకోలేం. మన ఊరి జనాలను కావాలని ఆ సారాన్ని తాగించి చంపేశాడు. అలాంటి వాడిని ఎలా వదిలేస్తాను? అందుకే ఇప్పుడు వదిలేసిన వాడు ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళ ముఠాని నడిపిస్తున్న వాడెవడో వాడి దగ్గరికి వెళ్ళి ఈ విషయం గురించి చెబుతాడు. అందుకే నా మనుషులని వాడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి వాడిని గమనించమని సీక్రెట్గా పంపించానని తన ముఖంలో ఏ భావము లేకుండా పేపర్ చదువుతూనే చెబుతాడు కేశవ. కేశవ చెప్పిన దానికి ప్రతాప్ గారు, శభాష్ కేశవ, మంచి పని చేశావు, వాడెవడో నాకు దొరకాలి, కుక్కను కాల్చినట్టు కాల్చి పడేస్తాను అని ఆవేశంగా మళ్ళీ సోఫాలో కూర్చుంటూ అంటారు ప్రతాప్ గారు. వంటగదిలో ఉన్న ఆడవాళ్ళందరికీ ఈ మాటలు విని విని వాళ్ళకి అలవాటు అయిపోయినాయి కాబట్టి వాళ్ళెవరూ పట్టించుకోరు. కానీ వీరభద్రం కేశవని అడగాలని తన దగ్గరకు వెళ్ళాలని అనుకుంటాడు. కానీ కేశవ మాటలు విన్న తర్వాత, అమ్మో, ఇప్పుడు వెళ్ళి నా కూతుర్ని పెళ్లి చేసుకో అల్లుడు అని అడిగితే వాడిని కాల్చకుండా వదిలేసిన బుల్లెట్ని అదే గన్నతో నన్ను కాల్చేస్తాడు అని భయపడుతూ, వద్దులే, అల్లుడు మూడ్ బాగున్నప్పుడు చూసి అడుగుతాను అని మెల్లగా బయటికి జారుకుంటూ ఉంటాడు వీరభద్రం. మెల్లగా బయటికి వెళ్ళిపోతున్న వీరభద్రాన్ని ప్రతాప్ గారు చూస్తూ, ఎక్కడికి వీరభద్రం, మెల్లగా జారుకుంటున్నావు, ఇటురా, నీతో మాట్లాడాలి అని గంభీరంగా ప్రతాప్ గారు పిలిచేసరికి వెళ్ళేవాడు కాస్త ఆగిపోతూ వెనుదిరిగి, ఆ బావా వస్తున్నా అని వినయంగా ప్రతాప్ గారి సోఫా దగ్గరకు వచ్చి చేతులు కట్టుకొని పక్కన నిలబడి, చెప్పండి బావగారు, పిలిచారు అని అతి వినయం ప్రదర్శిస్తూ ఉంటాడు వీరభద్రం. కేశవ ఒకసారి తన మేనమామను చూస్తూ చిరాగ్గా తన పేపర్ చదువుకుంటూ ఉంటాడు. ప్రతాప్ గారు వీరభద్రాన్ని చూస్తూ, మొన్న చెరువులు పట్టుబడికి సంబంధించిన లెక్కలు అన్నీ ఒకసారి చూడాలి, అప్పుడు నారాయణ లేడు కదా, నువ్వు చంద్రం కలిసి ఆ లెక్కలన్నీ చూసుకున్నారుగా, అసలు వాటి గురించి మీరు చెప్పలేదేంటి? నారాయణ వచ్చిన తరువాత ఆ లెక్కలకు సంబంధించిన పుస్తకాలను తన ఇంటికి పట్టుకుని వెళ్ళాడు. తను వచ్చిన తరువాత నువ్వు కూడా ఒకసారి నాకు కనపడు, వాటికి సంబంధించిన లెక్కలను వివరించు అని అంటారు ప్రతాప్ గారు. ప్రతాప్ గారు ఆ చెరువులకు సంబంధించిన లెక్కల గురించి అడిగేసరికి వీరభద్రం గుండెల్లో రాయి పడినట్టు అవుతుంది. ఎందుకంటే అందులో సగానికి పైగా నొక్కేసి తప్పుడు లెక్కల్ని సృష్టిస్తారు వీరభద్రం, చంద్రకాంత్. అది గనక కేశవకి దొరికితే ఇక
నా సంగతి అంతే అని ఆ దేవుణ్ణి పైకి చూసి మొక్కుకుంటూ అనుకుని అక్కడే కేశవ ఉండేసరికి భయపడుతూ ప్రతాప్ గారు అలా అడిగేసరికి చెమటలు పట్టేస్తూ ఉంటే ఏమీ మాట్లాడకుండా అలానే మౌనంగా నిలబడి ఆ చెమటలను తుడుచుకుంటూ ఉంటాడు వీరభద్రం. పేపర్ చదువుతున్న కేశవ వీరభద్రం నుండి సమాధానం రాకపోయేసరికి ఒక కన్ను వీరభద్రాన్ని చూస్తూ ఆ పేపర్ని తీసి పక్కన పెట్టి కాలు మీద కాలు వేసుకుని వీరభద్రాన్ని చూస్తూ ఏం సమాధానం చెప్తాడా అని చూస్తూ ఉంటాడు కేశవ. ప్రతాప్ గారు ఏంటి వీరభద్రం సమాధానం చెప్పవేంటి అని అడుగుతారు. అవును బావా, ఆ లెక్కలన్నీ మేమే చూసుకున్నాం, అవన్నీ నీకు వివరంగా చెప్తాను అని చెబుతాడు వీరభద్రం. ఈసారి మన చెరువులకు సంబంధించిన పట్టుబడి బాగా వచ్చిందంట కదా, లాభాలు కూడా బాగా వచ్చాయంట, 100 లారీలు పైగానే అయ్యిందని నాకు సూర్యం చెప్పాడు అని ప్రతాప్ గారు చెబుతూ ఉంటే వీరభద్రానికి ఉక్కపోతల చెమటలు కారిపోతూ ఉంటాయి. ఈ సూర్యంగాడొకడు అప్పుడే బావ చెవిలో ఊదేసినట్టున్నాడు అనుకుంటూ కర్చీప్తో తన ముఖానికి పట్టిన చెమటలను తుడుచుకుంటూ భయంగా ఉంటాడు వీరభద్రం. కేశవ వీరభద్రం పరిస్థితిని చూస్తూ ఉంటే తనకి ఓ పక్కన నవ్వు వస్తుంది, కానీ అంతకన్నా కోపం కూడా వస్తుంది. సరేలే వీరభద్రం, నారాయణ వచ్చిన తర్వాత ఒకసారి కనిపించు అని అంటారు ప్రతాప్ గారు. వీరభద్రం లోపల భయపడుతూ అలాగే బావా, నాకు బయట చిన్న పని ఉంది, అది చూసుకుని వస్తానని దేవుడా కాపాడాం అనుకుంటూ తప్పించుకుని కేశవ తన వైపే చూస్తూ ఉండేసరికి అమ్మో అని తన తల దించుకుని కంగారుగా బయటకు నడుచుకుని వెళ్ళిపోతాడు వీరభద్రం. ఆ కంగారే చెబుతుంది ఏదో తిరకాసు ఉందని. అక్కడ కూర్చున్న కేశవ ప్రతాప్ గారు వీరభద్రం కంగారుని భయాన్ని చూస్తూ వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇక్కడ శ్యామ వంటని పూర్తి చేసి అందరూ భోజనాలు చేసిన తరువాత పెదనాన్న ఏది ఇందాక నేను చూసిన చెరువులకు సంబంధించిన పుస్తకం అని అది అక్కడ ఉంటే దాన్ని చేతిలోకి తీసుకుని తన పెదనాన్న దగ్గర కూర్చుని తన పెదనాన్నకి చూపిస్తూ చూడండి పెదనాన్న, 1 ఎకరం చెరువుకి 3000 కేజీలు అంటే 3 టన్ను చేపలు, ఇందులో 2 టన్నులని రాశారు, ఎందుకంటే వాటి చేపలను వాటిలో అవే తినేసి కారణంగా చేపలు దిగుబడి చాలా తక్కువగా వచ్చిందని ఇందులో రాసి ఉంది. అంటే ఇది తప్పుగా రాసినది కదా అని నాకు అనిపిస్తుంది. చేపలు వాటిలో వాటినే ఎలా తినేస్తాయి పెదనాన్న, ఇది కల్పించి రాశారు, ఆ 1 టన్ను మిస్ అయింది అని శ్యామ అక్కడ పక్కన మొత్తం రాస్తూ ఇంకా దానికైన ఖర్చు సగానికి సగం అయినట్టు రాసి ఉంది. ఇందులో మొత్తం లెక్కల ప్రకారం 100 లారీల చేపల లోడు అయినట్టు తెలుస్తుంది పెదనాన్న, కానీ ఇక్కడ 80 లారీలు మాత్రమే లోడ్ చేసినట్టు రాసి ఉంది, అంటే 20 లారీల లెక్కలు ఇందులో లేవు. అమ్మో, మరి ఇంత దారుణంగా రాశారు, ఎవరు పెదనాన్న వీళ్ళు, ఇలా మోసం చేయడం తప్పు కదా, చెరువులకు సంబంధించిన ఖర్చుకి పెట్టేదానిలో సరిగా ఉంది, అది ఖర్చు పెట్టిన తరువాత వేసిన లెక్కల్లో చాలా తప్పుడు లెక్కలు ఉన్నాయి పెదనాన్న అని. అసలు బాగానే ఉంది, దానికి వచ్చిన లాభాలలో చాలా తేడాలు కనిపిస్తున్నాయి అంటూ శ్యామ నారాయణ గారికి వివరంగా అన్నీ చెప్పి అక్కడ రాసి చూపిస్తుంది శ్యామ. నారాయణ గారికి కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మరీ లెక్కల్లో ఇంత మోసమా? శ్యామ ప్రతీది లెక్క వేసి చూపించేసరికి ఆయన కళ్ళు గిర్రున తిరుగుతూ ఉంటే ఆయన గుండెల మీద చెయ్యి వేసుకుని, శ్యామ నువ్వు చెప్పింది నిజమే, ఇందులో చాలా తేడాలు ఉన్నాయి, రేపు కేశవ బాబుకి చూపిస్తే తనే అన్నీ చూసుకుంటాడు అని ఆయన శ్యామ వైపు చూసి మనసులో అనుకుంటూ ఉంటారు నారాయణ. పెదనాన్న, ఈ తారుమారు చేసిన వాళ్ళు చాలా ఖతర్నాక్గా అనిపిస్తున్నారు, ఎందుకైనా మంచిది వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఇంక నేను వెళ్తాను, మీరు పడుకోండి, చాలా ఆలస్యం అయింది, రేపు ఉదయాన్నే లేవాలి కదా అని ఆయన గదిలో నుండి బయటికి వెళ్తుంటే శ్యామ అని పిలుస్తారు నారాయణ. శ్యామ ఏంటి పెదనాన్న అని అడుగుతుంది. రేపు కొంచెం త్వరగా రెడీ అయ్యి ఉండరా, నేను కాలేజీలో జాయిన్ చేసి అప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఈ లెక్కలన్నీ ఆ బాబుకు చూపించి వస్తాను అని నారాయణ గారు అంటారు.
సరే పెదనాన్న అని తన గదిలోకి వెళ్ళిపోతుంది శ్యామ. తన గదిలోకి వెళ్ళిన వెంటనే సుకన్య ఫోన్లో ఎవరితోనో వీడియో కాల్లో మాట్లాడుతూ ఉంటుంది. అందులో ఉన్న వ్యక్తి శ్యామని ప్రేమగా చూస్తూ హాయ్ శ్యామ అని పలకరిస్తాడు. ఆ పలకరింపుకి సుకన్యకి కొత్తమంటూ మండిపోతూ ఉంటుంది. తన పేరు వినపడి ఎవరు అన్నట్టు సుకన్య వైపు చూస్తుంది శ్యామ. అని నిట్టూరుస్తూ మా బావ సిద్ధార్థ అని అంటుంది సుకన్య. శ్యామ నవ్వుతూ హాయ్ అండి అని పలకరిస్తుంది. సిద్ధార్థ శ్యామని చూస్తూ ఏంటి శ్యామ, మీ అక్కకి బావనైతే నీకు కూడా బావనే అవుతాను కదా, నన్ను బావ అని పిలువు. అండి అని అంత గౌరవంగా అవసరం లేదు అని అంటాడు సిద్ధార్థ. సుకన్య సీరియస్గా సిద్ధార్థ వైపు శ్యామ వైపు కొరకొరమంటి చూస్తూ ఉంటుంది. ఏంటి సుకన్య అలా చూస్తున్నావు, నేనన్నది నిజమే కదా, శ్యామకి నేను బావనేగా అని అంటాడు సిద్ధార్థ. శ్యామ సుకన్య అంత సీరియస్గా చూస్తూ ఉంటే భయపడుతూ సిద్ధార్థ గారు నన్ను క్షమించండి, నేను అలా పిలవలేను, మిమ్మల్ని సిద్ధార్థ గారు అని పిలుస్తాను అని నవ్వుతూ అంటుంది శ్యామ. సిద్ధార్థ సుకన్య అంత కోపంగా చూస్తూ ఉండేసరికి శ్యామ భయపడుతుందని సరే నీ ఇష్టం అని నవ్వుతూ కాసేపు సుకన్యతో మాట్లాడి ఫోన్ పెట్టేస్తాడు సిద్ధార్థ. సుకన్య కోపంగా పైకి లేచి బయటికి వెళ్ళి వాళ్ళమ్మ అక్కడ కనిపించకపోయేసరికి అమ్మ అమ్మ అని అరుస్తూ వాళ్ళమ్మ ఉన్న గదిలోకి వెళ్తుంది. జమున గారు నారాయణ గారు పడుకున్నారని కంగారుగా ఎందుకే అలా అరుస్తున్నావు అంటూ సుకన్య గదిలోకి తీసుకుని వెళ్ళి ఏంటి మీ నాన్నగారు పడుకున్నారు కనిపించడం లేదా, ఏంటా కేకలు అని కోపంగా అంటుంది జమున. అమ్మా ఈ శ్యామ నా గదిలో ఉండకూడదు, ఇది వచ్చేటప్పుడు నా గదిలోకి అడగకుండా వచ్చేస్తుంటే నేను ఏకాంతంగా ఉండలేకపోతున్నాను, ఏదైనా హాస్టల్లో జాయిన్ చేసేయండి, లేకపోతే నేనే బయటికి వెళ్ళిపోయి ఏదైనా హాస్టల్లో ఉంటా అని కోపంగా చెప్పేసరికి శ్యామ ఎక్కడ తనని బయటికి పంపించేస్తారో అని భయపడుతూ ఉంటుంది. జమున సుకన్య దగ్గరికి వచ్చి ఏంటే ఏమైంది నీకు, ఏంటా పిచ్చి మాటలు, పిచ్చిగాని పట్టిందా, ఇంత సడన్గా నువ్వు బయటికి వెళ్తానంటావు, ఏంటి అంత కర్మ నీకేం పట్టిందే, ఈ ఒక్క రాత్రికి ఓపిక పట్టు, రేపు నువ్వు అన్నట్టుగానే మీ నాన్నగారితో మాట్లాడి దీన్ని బయటికి పంపించేద్దాం. సుకన్య శ్యామ వైపు కోపంగా చూస్తూ సిద్ధార్థ శ్యామ వైపు ప్రేమగా చూడటం అది తలుచుకుంటూ దాన్ని తట్టుకోలేకపోతుంది సుకన్య. తనని ఎలాగైనా బయటికి పంపించకపోతే వాళ్ళ బావ శ్యామని ప్రేమలో పడేసేటట్టు ఉన్నాడు అనుకుంటూ వీళ్ళు పెళ్లి చేసుకుంటే వీళ్ళకి పుట్టే పిల్లలకి నేను జోలపాడుకుంటూ ఉండాలి, లేదు అలా జరగడానికి వీల్లేదు, ఎలాగైనా దీన్ని బయటికి పంపించేయాలని కంకణం కట్టుకుని శ్యామని గది నుండి బయటికి పంపించేసి ఆ గది తలుపులు గడియ వేసి సిద్ధార్థ గురించి జమునకి మొత్తం చెబుతుంది సుకన్య. జమున కోపంతో ఊగిపోతూ ఏంటి సుకన్య నువ్వు చెప్పేది, సిద్ధార్థ శ్యామని అంటూ కొనసాగుతుంది. వచ్చే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి.